హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. ఈరోజు వీడియో వీకెండ్ డిస్కషన్లో మార్కెట్ రిలేటెడ్ కాదు, మార్కెట్కి సంబంధించింది కాదు, కానీ కొందరు జీవితాలకు ముడిపడి ఉండేది. ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడం కోసం సంబంధించిన స్కీము ఎన్పిఎస్ వాత్సల్య స్కీము. అదేంటి ఎన్పిఎస్ వాత్సల్య, ఎన్పిఎస్ స్కీమ్ ఉంది కదంటే ఆ ఎన్పిఎస్ వేరు, ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ వేరు. ఇదేంటంటే మైనర్స్కి సంబంధించింది. సో తల్లిదండ్రులకు రెస్పాన్సిబిలిటీగా ఉండడానికి, తల్లిదండ్రులు ఫ్యూచర్లో పిల్లలకు స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు జస్ట్ చిన్న 2 లైన్స్ మాట్లాడతా, అంటే ఓవర్ అనిపిస్తే ఫార్వర్డ్ చేసేసి చూడండి. సో ఏంటంటే ఇండియాలో మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్సే చాలా ఎక్కువగా ఉంటారు. రిచ్ వాళ్ళు ఎప్పుడైనా ఏదో ఒక బిజినెస్లో కానీ పిల్లలకి వారసత్వంగా వస్తూనే ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటి స్కీమ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, కానీ ఎవరైతే మిడిల్ అండ్ పూర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళు ఇలాంటి స్కీమ్స్ తీసుకొని వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ పర్పస్కైనా, కొందరు చదివించలేని సిచ్యువేషన్లో కూడా ఉంటారు అన్నట్టు, వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కోసమైనా, వాళ్ళ మ్యారేజెస్ కోసమైనా, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ కోసమైనా కొంచెం అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఈ స్కీమ్ అయితే చాలా బెస్ట్ అనిపించేసింది. అందరం ఒకలా ఉండం కదా, కొందరు ఏంటంటే తినడానికి తిండిని సిచ్యువేషన్లో కూడా ఉంటారు, కానీ వాళ్ళ ఫ్యూచర్లో క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మినిమం కాంట్రిబ్యూషన్ ఎంత, మ్యాక్సిమం ఎంత అయినా చేసుకోవచ్చు. అలా వాటి గురించి మొత్తం వీడియోలో మాట్లాడదాం. సో మీరు కనుక మీ పిల్లలకి ఏదైనా ఒకటి చేయాలి, ఫ్యూచర్లో వాళ్ళకి స్టెబిలిటీ క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ పర్పస్లో ఉండాలి, వాళ్ళు మైనర్ నుండి మేజర్కి అయిన తర్వాత కూడా వాళ్ళ డబ్బులు యూజ్ అవ్వాలి అనే విధంగా మీరు ఆలోచిస్తే మీరు ఈ స్కీమ్ని స్టార్ట్ చేసేసుకోండి. ఎక్కడ చేయాలి ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ మన వీడియోలో మాట్లాడుకుందాం. ఎన్పిఎస్ వాత్సల్య, ఓకే, లాంచ్ ఆఫ్ ఎన్పిఎస్ వాత్సల్య బై శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. సో హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డేట్ ఆఫ్ లాంచింగ్ 18 సెప్టెంబర్ 2024. రీసెంట్గా మొన్ననే లాంచ్ అయింది. సో దీంట్లో గురించి మాట్లాడితే మనం ఈరోజు డిస్కస్ చేసేది వాట్ ఈస్ ఎన్పిఎస్ వాత్సల్య, హౌ టు అండ్ వేర్ టు ఓపెన్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, మినిమం కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్, సో రిటర్న్స్ అండ్ విత్డ్రాల్ గురించి మాట్లాడుతున్నాం. అసలు వాత్సల్య అంటే ఏంటి, నెక్స్ట్ ఎక్కడ ఓపెన్ చేయాలని చాలా వరకు డౌట్స్ ఉంటాయి కదా, దాని గురించి మాట్లాడదాం. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, లేకపోతే ఆన్లైన్లో చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ పక్కన పెట్టేసుకోవాలి, స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో మినిమం కాంట్రిబ్యూషన్ ఎంత, చాలా వరకు వచ్చే డౌట్ ఏంటంటే ఎంత డబ్బులు మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గవర్నమెంట్ స్కీమ్ కదా, ఆ డబ్బులు ఏవేవి ఉంటాయి మనకి ఎలా తెలుస్తుంది, అవసరం లేదు, అవన్నీ మాట్లాడుకుందాం. సో ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ అంటే, సో రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా ఎన్పిఎస్లో, మనం చూస్తుంటాం ఒక 3-4 కేటగిరీస్ ఉంటాయి. ఎంత పర్సెంటేజ్ దేంట్లో పెట్టాలి, ఈక్విటీ, బాండ్స్, సో ఇలా వాటి గురించి మాట్లాడుకుందాం. రిటర్న్స్ అండ్ విత్డ్రాల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్, సో వై జాయిన్ ఎన్పిఎస్ వాత్సల్య, అసలు ఎన్పిఎస్ వాత్సల్యలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడితే ఫస్ట్ పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే పిఐబి వాళ్ళు, ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ, ప్రొటెక్షన్ అగెయినెస్ట్ అన్సర్టెనిటీ అండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. అది చెప్పుకున్నాం కదా, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఫ్యూచర్లో ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనే విధంగా ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది జీవితాలు కూడా. ఆ తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ, ఇది గుర్తొచ్చింది. ప్రొటెక్షన్ అండ్ ఓడలు బండ్లు ఓడలు అంటే ఈ సినిమా రవితేజది ఒక సినిమా వచ్చింది కదా, సో రీసెంట్గా మిస్టర్ బచ్చన్లో, సో లాస్ట్కు ఎవరు ఈయన పేరు జగపతి బాబు చెప్పే డైలాగ్ అన్నట్టు. సో అప్పుడు నేను ఎప్పుడూ నమ్మలేదు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటే, ఇప్పుడు చూస్తున్నా ఆయన ఒక డైలాగ్ కొడతాడు సేమ్. అందుకే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంచెం క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ, టీచింగ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ, కాన్సెప్ట్ ఆఫ్ పెన్షన్ ప్లానింగ్. సో పేరెంట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం నేర్పించే విధంగా వీళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఎంకరేజ్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. చాలా వరకు ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్ అంటేనే భయపడే వాళ్ళు చాలా ఉంటారు. సో ఇలాంటి చిన్న చిన్న స్కీమ్స్ తీసుకొస్తూ మన ఇండియాలో ఉన్న వాళ్ళని ఇన్వెస్ట్మెంట్లోకి ఎంటర్ చేస్తే చాలా బెటరే. సో గుడ్ ఐడియా. ఫైనాన్షియల్ ప్లానింగ్, సో ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్, సేమ్ థింగ్. సో ఫ్యూచర్లో అప్పుడెప్పుడో ఫ్యూచర్ ప్లానింగ్ అప్పటికి బేసికల్గా చాలా వరకు చేయరు. ఫ్యూచర్లో ఎప్పుడో ఏమో జరుగుతుంది కదా, అప్పుడు జరిగినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు, కానీ జరిగినప్పటి వరకు డబ్బులు ఉండకపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకే ముందు నుంచి ఎంతో కొంత ప్లాన్ చేసుకుంటే బెస్ట్.
నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీంట్లో బెనిఫిట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విత్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎన్పిఎస్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ ఈ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ అనేది లాస్ట్ ఇయర్ సమ్తో కలిపి నెక్స్ట్ మళ్ళీ ఇలా మనం యాడ్ చేస్తున్న సమ్కి ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి దానిపైన ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. సో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ గురించి మనం మాట్లాడుకుంటే చెప్పాం కదా, సో దీంట్లో ఆటో చాయిస్ LC50 75, సో 75 కన్సర్వేటివ్, మోడరేటివ్, అగ్రెసివ్. సో ఆటో చాయిస్ అగ్రెసివ్, ఆటో చాయిస్ మోడరేటివ్, ఆటో చాయిస్ కన్సర్వేటివ్. సో అగ్రెసివ్ ఏంటంటే వెరీ హై రిస్క్ ఉంటుంది, హై రివార్డ్ ఉంటుంది. ఓకే, ఇది. నెక్స్ట్ మోడరేట్ ఏంటంటే మీడియం ఉంటాయి అన్నట్టు. సో రిస్క్ ఎక్కువ ఉండదు, నెక్స్ట్ రిస్క్ తక్కువ ఉండదు, మీడియం ఉంటుంది. సో ఆటో చాయిస్ కన్సర్వేటివ్ ఏంటంటే లో రిస్క్ ఉంటుంది, లో రివార్డ్ ఉంటుంది. సో ఈ 3 ఆప్షన్స్లో మనం ఏది చూస్ చేసుకుంటారా మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ బట్టి మీరు ఎవరినైనా అడ్వైస్ తీసేసుకున్నా దాన్ని బట్టి కూడా ప్లాన్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మరి ఎంత వస్తుంది, మనం ఎంత పెట్టాలి, ఎంత వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడితే కంట్రిబ్యూషన్ 10,000 పర్ ఇయర్, డ్యూరేషన్ 18 years. మీరు 18 years వరకు ఎవ్రీ ఇయర్ 10,000 పెట్టేసుకుంటే మహా అంటే మంత్లీ 1,000 కూడా మన దగ్గర ఉండవా, అది ఆలోచన చేసేసుకొని మంత్లీ 1,000 లెక్క కంట్రిబ్యూషన్ చేసేసుకుంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఎప్పటి వరకు, సో 18 years, మీ పిల్లలకి 18 years వచ్చే వరకు ఎంత వస్తుంది అంటే 10% రిటర్న్ ఆన్. సో రేట్ ఆఫ్ రిటర్న్ చాలా ఎక్కువ పెట్టారు, 10%. బేసికల్గా మన ఎన్పిఎస్ 8 చేంజ్ ఉంటుంది, సో ఇక్కడ 10% పెట్టారు. సో 5 lakhs వస్తుంది. అంటే సో 10,000 ఎవ్రీ ఇయర్ 18 years కంట్రిబ్యూషన్ చేస్తే 5 lakhs వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ సేమ్ అదే కార్పస్ ఎట్ 60 years దగ్గర అయితే 2.75 crores వస్తుంది అన్నట్టు, 60 years వరకు మనం ఉంచేసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఒకవేళ రేట్ ఆఫ్ రిటర్న్ 11.59% అవుతే 5.97 crores. కొంచెం వేరియేషన్ ఏంటంటే లైట్గా ఇంట్రెస్ట్ పెరిగినా కూడా అది చాలా ఎక్కువ డిఫరెన్స్ చూపిస్తుంది. ఓకే, రేట్ ఆఫ్ రిటర్న్ 12.86 అయితే 11 crore వరకు వచ్చేసే ఛాన్స్ ఉందన్నట్టు. ఇది 60 years వరకు. బేసికల్గా ఇక్కడి వరకు అవసరం లేదు. పేరెంట్స్ క్రియేట్ చేయాల్సిన సెక్యూరిటీ ఎక్కడికంటే పిల్లలకి జాబ్ వచ్చే వరకు. సో పిల్లలకి జాబ్ వచ్చే వరకు వాళ్ళు సెక్యూరిటీ క్రియేట్ చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా మన రెస్పాన్సిబిలిటీస్, మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మన ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అన్నట్టు. సో 60 years వరకు అవసరం అంటే బేసికల్గా 60 years వరకు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లగాడు ఉన్నాడు, వాడికి స్టార్టింగ్లో జాబ్ సెట్ అయ్యే వరకు వాడికి ఇన్కమ్ అవసరం ఉంటుంది. జాబ్ సెట్ అయిన తర్వాత వాడి డబ్బులు వాడు సేవింగ్ చేసుకోవడం, వాడు ఎన్పిఎస్ అనేది ఉండడం, సో ఇవన్నీ కామన్ ఉంటాయి. ఎన్పిఎస్ కానీ, ఈపీఎఫ్ కానీ, సో ఇంకేమైనా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఎక్కడ చేసేవాళ్ళు అక్కడ చేస్తూనే ఉంటారు అన్నట్టు. కానీ మేజర్గా వాళ్ళకు అప్ టు 18 to 22 వరకు వాళ్ళకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ క్రియేట్ చేయగలిగితే బెటర్ అన్నట్టు. సో అది అంతే. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ఇలిస్ట్రేషన్ పర్పస్ ఓన్లీ. డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. క్యాలిక్యులేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా అండ్ ఎస్టిమేట్స్ అండ్ ద యాక్చువల్ రిటర్న్ మే వేరీ. సో ఆ ఒక కండిషన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎన్పిఎస్ వాత్సల్య. సో బిఫోర్ టర్నింగ్ 18, ఆఫ్టర్ రన్నింగ్ 18 ఎలా ఉంటుంది. సో పార్షల్ విత్డ్రాల్ బిఫోర్ సబ్స్క్రైబర్ టర్న్ టు 18. సో 18 కంటే ముందే ఓకే మనం పార్షల్ విత్డ్రాల్ చేసేసుకోవచ్చు ఆఫ్టర్ 3 years ఆఫ్ జాయినింగ్ ఎన్పిఎస్. సో ఎన్పిఎస్కి 3 years లాకింగ్ పీరియడ్ ఉన్నది. ఆ లాకింగ్ పీరియడ్ తర్వాత పార్షల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో అప్ టు 25% ఆఫ్ కంట్రిబ్యూషన్ అమౌంట్ 25% ఆఫ్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ తీసేసుకోవచ్చు మనం. సో అవైలబుల్ 3 times స్టిల్ సబ్స్క్రైబర్ 8 turns 18. సో 3 times మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది, ఎప్పటి వరకు 18 రీచ్ అయ్యే వరకు. సో పార్షల్ విత్డ్రాల్ ఫ్రమ్ ఎన్పిఎస్ వాత్సల్య ఆర్ అలౌడ్ ఫర్ ఎడ్యుకేషన్, ట్రీట్మెంట్ ఫర్ స్పెసిఫైడ్ ఇల్నెస్ ఆర్ డిజబిలిటీ ఓవర్ 75% యాజ్ పర్ పిఎఫ్ఆర్డిఏ గైడ్లైన్స్. సో ఇక్కడ చూశారు కదా, ఈ పార్షల్ విత్డ్రాల్స్ కూడా ఎలా పడితే అలా చేసుకోవడానికి ఉండదు. సో ఎడ్యుకేషన్ కోసమైనా మనకు కావాల్సిందే మెయిన్గా ఎడ్యుకేషన్. సో ట్రీట్మెంట్ ఆఫ్ డిజబిలిటీ, ఇల్నెస్, సో స్పెసిఫైడ్ ఇల్నెస్ ఏదైనా ఇష్యూ వస్తే, నెక్స్ట్ పర్మనెంట్ డిజబిలిటీ కనుక 75% పైన ఉంటే అలా తీసుకోవచ్చు. సో ఆఫ్టర్ టర్నింగ్ 18 తర్వాత ఏమవుతుంది, 18 వరకు బాగానే ఉంది, మరి 18 తర్వాత ఏమవుతుంది అంటే సబ్స్క్రైబర్ ఎవరైతే వాళ్ళ ఈ ఎన్పిఎస్ ఉందో కెన్ కంటిన్యూ దేర్ ఎన్పిఎస్ అకౌంట్ ఆఫ్టర్ టర్నింగ్ 18. సో సేమ్ అకౌంట్ని మనం టర్నింగ్ 18 తర్వాత 18 చేంజ్ అయిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఆటోమేటికల్గా
రెగ్యులర్ సిటిజన్ ఎన్పిఎస్గా కన్వర్ట్ అవుతుంది అంటున్నాడు అన్నట్టు. సో మనం ఇప్పుడు ఏదైనా అకౌంట్ ఆఫ్టర్ 18 ఓపెన్ చేసుకుంటాం ప్రజెంట్ చాలా వరకు ఎన్పిఎస్. అలా కాకుండా ఇక్కడ ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ట్యాక్స్ కోసం యూజ్ చేసుకుంటాం ఎన్పిఎస్ని. అప్పుడు ఆ 18 తర్వాత ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోతుందని చెప్తున్నారు. ఏ ఫ్రెష్ కేవైసీ ప్రాసెస్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 months ఆఫ్ సబ్స్క్రైబర్ టర్నింగ్ 18. సో అప్పుడు మళ్ళీ ఒకసారి కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఒక 3 monthsలో మీ 18 ఏజ్ పడిన తర్వాత 3 months లోపే ఒకసారి కేవైసీ మళ్ళీ ఒకసారి చేయాలి. సబ్స్క్రైబర్స్ హ్యావ్ ద ఆప్షన్ టు ఎగ్జిట్ ఎన్పిఎస్ ఎట్ ఎనీ టైమ్ గైడ్లైన్స్. సో ఆఫ్టర్ 18 తర్వాత ఎప్పుడైనా మీరు ఎన్పిఎస్ని ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది దీని గురించి మాట్లాడుకోవాలి. సో withdrawal and annuity plan, 80% of the accumulated corpus must be reinvested into annuity plan. Okay, 20% can be withdrawn as of lump sum. 20% తీసుకోవచ్చు, 80% అనేది రీఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్ళిపోతుంది కన్వర్ట్ అయిన తర్వాత. సో ఇక్కడ అసలైంది మాట్లాడుకుంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు ఓపెన్ ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్కి ఏమేం కావాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావాలి, మైనర్ బర్త్డే సర్టిఫికేట్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, పాన్ అండ్ పాస్పోర్ట్. సో దీంట్లో ఏదో ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆఫ్ ద మైనర్కి ఒక ప్రూఫ్ ఉండాలి కదా. సో దాంట్లోకి కేవైసీ ఆఫ్ ద గార్డియన్ షెల్ బి క్యారీడ్ అవుట్ సబ్మిటింగ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్. సో ఎవరైతే వాళ్ళ పిల్లలకి గార్డియన్ పేరెంట్ ఉంటాడు కదా, ఆయనకు కావాల్సింది లింక్డ్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ అలా ఓపెన్ చేసుకోవడానికి ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, ఎన్ఆర్ఈజే జాబ్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఇది ఏది ఉన్నా ఓకే సరిపోద్ది. సో ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ సోలో జాయింట్ ఆఫ్ ద మైనర్ ఇన్ కేస్ గార్డియన్ ఈస్ ఎన్ఆర్ఐ. ఒకవేళ ఎన్ఆర్ఐ ఉన్న వాళ్ళైతే సో ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ కావాలి, అదొకటి తీసుకోవాలి. సో ఏ బ్యాంక్స్లో ప్రజెంట్ ఓపెన్ చేసేసుకోవచ్చు అంటే ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పిఎన్బి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో వీటి లింకులు నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చూడండి. సో ఈ బ్యాంక్స్ మాత్రం ప్రజెంట్ అలా ఉందన్నారు. నెక్స్ట్ ఓకే, ఈపీఎస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఈపీఎస్ ఆన్లైన్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో దాని గురించి కూడా ఒకసారి నేను ఈపీఎస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ దీని లింక్ కూడా పెడతా. నేనైతే మ్యాక్స్ నా ఎన్పిఎస్ నేను ఆన్లైన్లోనే ఓపెన్ చేశాను. సో మీరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే ఆన్లైన్లో ఓపెన్ చేసేసుకోండి, నియరెస్ట్ బ్యాంక్ వెళ్ళడం కంటే. సో ఇది బెటర్. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి స్కీమ్ రిలేటెడ్ చెప్పడం. ఇంకా కొంచెం ముందు ఇంప్రూవ్ చేసేసుకుందాం. మనకు కావాల్సింది ఏం లేదండి. సో దాని గ్యారంటీ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అంతకు మించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకున్నా అంత యూజ్ ఏమి ఉండదు అన్నట్టు. వచ్చే రిటర్న్స్, దాన్ని ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇది ఒకటి తెలిసే సరిపోతుందని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.